అభివృద్ధి పనులు ఆగొద్దు, ఆలస్యం చేస్తే కాంట్రాక్టర్లపై చర్యలు. ట్రాన్స్జెండర్ల సేవలు ట్రాఫిక్లో వినియోగించుకోవాలన్న సీఎం. పరిశ్రమల కాలుష్య కోరల్లో సంగారెడ్డి జిల్లా పల్లెలు. అనారోగ్యం బారిన జనం, చనిపోతున్న మూగజీవాలు. అక్రమార్జనలో పోటీ పడుతున్న వరంగల్ ఉన్నతాధికారులు. 8 నెలల్లో 12 మంది గెజిటెడ్ ఆఫీసర్లు ఏసీబీకి బుక్. సమస్యలకు నిలయంగా చేర్యాల సర్కార్ దవాఖానా. సిబ్బంది సౌకర్యాలు లేక రోగుల అవస్థలు. కోట్ల ఖర్చుతో రాష్ట్రంలో ఘనంగా గణపతి ఉత్సవాలు. మండపాల నుంచి శోభాయాత్ర వరకు అద్భుత ఏర్పాట్లు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వినాయక సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. గతంతో పోల్చితే ఈసారి మరింత ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. లక్షలాది రూపాయలు వెచ్చించి అద్భుతంగా మండపాల సెట్స్ వేయడంతో పాటు వెరైటీ గణపతులను ప్రతిష్ఠించారు. డీజేలు, బ్యాండ్ మేళాలు, అన్నదానాలు, ప్రత్యేక వస్త్రాలంకరణ, శోభాయాత్ర విషయంలోనూ ఏమాత్రం తగ్గేది లేదంటున్నాయి ఉత్సవ కమిటీలు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పట్టణాలు మొదలుకొని పల్లెల వరకు ప్రతి చోట గణేష్ ప్రతిమలను ప్రతిష్ఠించి నవరాత్రులను నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10,000 పైచీలకు విగ్రహాలు ప్రతిష్ఠించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. నవరాత్రుల సందర్భంగా ఉత్సవ కమిటీలు 300 కోట్ల రూపాయలకు పైగా డబ్బులు వెచ్చిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. విగ్రహాలు మొదలుకొని మండపాల అలంకరణ, నిత్య పూజలు, నిత్య అన్నదానాలు, టెంట్లు, కుర్చీలు, బ్యాండ్ మేళాలు, శోభయాత్ర రోజున ప్రత్యేక అలంకరణలు ఇలా అడుగడుగునా భారీగా ఖర్చు చేస్తుండటంతో ఒక్కో మండపం వద్ద కనీసం 50,000 నుంచి గరిష్టంగా 5 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. భక్తులే చందాల రూపంలో వీటిని సమకూర్చుకుంటుంటే కొన్ని చోట్ల వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు విగ్రహాలను అందజేయడం, అన్నదానాలు చేయడం వంటి కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారు. నల్గొండ జిల్లాలో 4,000 వరకు గణేష్ ప్రతిమలను ప్రతిష్ఠించగా నల్గొండ పట్టణంలో పెద్ద, చిన్న కలిపి సుమారు 800 వరకు ఏర్పాటు చేశారు. మిర్యాలగూడ పట్టణంలో 300, దేవరకొండలో 76, సూర్యాపేటలో 450, భువనగిరిలో 500 పైచీలకు విగ్రహాలు ప్రతిష్ఠించారు. సూర్యాపేట జిల్లాలో మొత్తం 2,650 మండపాల్లో లంబోదరుడు పూజలు అందుకుంటుంటే యాదాద్రి జిల్లాలో 3,000 మండపాల్లో గణేష్ నవరాత్రోత్సవాలు జరుగుతున్నాయి. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో వాడవాడలా గణేష్ మండపాలు ఏర్పాటయ్యాయి. ప్రతి రోజు ఒక కార్యక్రమం ఉంటుంది. ఈ రోజు ఒక రోజు అన్నదానం, ఓ రోజు గోపూజ, ఓ రోజు కుంకుమార్చన, ఒకరోజు కోలాటం, ఒకరోజు చిన్న చిన్న పిల్లలకు ఒకరోజు ఆటపాటలు, ప్రతి ఒక్కటి జరుగుతూ ఉంటుంది మా దగ్గర. పోయిన సంవత్సరం మాకు 5 లక్షలకు పైన ఖర్చు వచ్చింది. ఈ సంవత్సరం ఇంకా అది దాటిపోయింది. ఇప్పటికే ఇంకా 3 రోజులు మిగిలి ఉండగానే ఇంకా ఖర్చులు అలాగే ఉన్నాయి. అయినా కానీ మా కాలనీ వాసులు, మాకు ఇచ్చే దాతలు, వారు సంవత్సరం పెంచుకుంటూనే వెళ్తున్నాము. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో మండపాల అలంకరణే ప్రత్యేకంగా నిలుస్తోంది. జిగేల్మంటూ కాంతినిచ్చే మెర్క్యూరీ లైట్లు, రంగురంగుల సీరియల్ బల్బులు, డెకరేషన్ ఫ్లవర్స్ తో మండపాలను అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. టెంట్లు మొదలు అలంకరణలో వాడే ప్రతి వస్తువు అందంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. మైక్లు, సౌండ్ సిస్టమ్స్ కూడా ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా ఏర్పాటు చేస్తున్నారు. నవరాత్రోత్సవాల సందర్భంగా గణేశునికి పూజలు నిర్వహించే క్రమంలో రోజువారీ అలంకరణలకు భక్తులు వెనకాడకుండా ఖర్చు చేస్తున్నారు. పూలదండలు, స్వామివారికి వస్త్రాలంకరణ, ప్రసాదాలు, నైవేద్యాలకు ఆ రోజు పూజలో పీటల మీద కూర్చునే దంపతులు వెచ్చిస్తున్నారు. ఉదయం, సాయంత్రం కూడా ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ప్రతి మండపం కూడా దాదాపు 80% మండపాలను కవర్ చేయడం జరిగింది. వాళ్ళకు ఒకటే రిక్వెస్ట్ చేశాము ఉత్సవ సందర్భంలో, ఇది మనం భక్తితోటి ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం. ఈ నవరాత్రి ఉత్సవాలు కేవలం భక్తికి సంబంధించిన కార్యక్రమాలే ఉండాలి తప్ప సినిమా పాటలు, గంతులు ఉండొద్దని చెప్పడం జరిగింది. చాలామంది మండపాల దగ్గర నిర్వాహకులు కానివ్వండి, వాళ్ళందరూ పేరెంట్స్ అందరూ కూడా సుముఖంగా ఉన్నారు. ఆ విధంగానే భక్తి పారవశ్య కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు. ఇది నల్గొండలో అతిపెద్ద భారీ విగ్రహం. దీని ఎత్తు వచ్చేసి 24 ఫీట్లు. రోజు పూజా కార్యక్రమాలు ప్లస్ కాలనీవాసులను పిలిచి మంచి చిన్న చిన్న కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మళ్ళీ ఆదివారం కూడా ఇక్కడ అన్నదానం ఉందని చెప్తున్నాము అందరికీ. కాలనీవాసులు ఈ విగ్రహానికి కాలనీవాసులు ప్లస్ అందరూ సహకారం చేశారు. గణేష్ నవరాత్రోత్సవాల అనంతరం నిమజ్జనానికి తరలే రోజు ఆయా కాలనీలు, పట్టణాలు, గ్రామాల్లో ఉత్సవ సమితుల ఆధ్వర్యంలో గ్రాండ్ గా శోభాయాత్రలు నిర్వహిస్తున్నారు. లారీలు, మినీ లారీలు, ట్రాక్టర్లు, ఆటోల్లో డీజేలతో పాటు బ్యాండ్ మేళాలు, ప్రత్యేక డ్రెస్సులతో, ఆట పాటలతో కమిటీ సభ్యులు, కుటుంబాలతో సహా శోభాయాత్రలో పాల్గొని సందడి చేస్తున్నారు.
ఆ విగ్రహం ఖర్చే కానీ, అన్నదానం ఖర్చే కానీ, సాంస్కృతిక కార్యక్రమాలే కావచ్చు, డెకరేషన్ ఖర్చే కావచ్చు, ఏదైనా మా కాలనీ వాసులే కానీ, మా కమిటీ సభ్యులే కానీ వారి తోటి సహాయంతో మాకు ఇట్లాంటి గణేష్ ఉత్సవాలు చాలా వైభవంగా జరుపుకున్నటకు మాకు ముఖ్య కారణము మా యొక్క త్రిశూల్ కమిటీ సభ్యులు. వారి సహాయ సహకారం లేకపోతే మేము ఇలాంటి ఉత్సవాలను జరుపుకోవడం చాలా కష్టం. అలాగనే మాకు సహకరిస్తున్నటువంటి కాలనీవాసులకు కూడా మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మొత్తంగా ఈ ఏడాది ఖర్చు పెరిగినా ఏమాత్రం వెనుకాడకుండా అట్టహాసంగా గణపతి వేడుకలను నిర్వహిస్తున్నారు. మండపాల వద్ద ఏ విధంగా అయితే సెటప్ ఉందో నిమజ్జనం చేసే పాయింట్స్ వద్ద కూడా లైటింగ్ తో పాటు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో బిజీ అయింది అధికార యంత్రాంగం. ఓరుగల్లు గణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మండపాలలో కొలువుదీరిన గణనాథులను పెద్ద సంఖ్యలో భక్తులు పూజలు చేస్తున్నారు. మండపాల దగ్గర భజనలు, పారాయణాల కార్యక్రమాలతో భక్తి పారవస్యంగా మారింది. పేరుని నృత్యాలు, శివతాండవాలు, గణనాథుడి జనన వృత్తాంతాలు లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వరంగల్ మహానగరం గల్లీ గల్లీలో వినాయక మండపాలు ఆ గణనాథుడి నామస్మరణతో మారుమోగుతున్నాయి. ఒక్కో రూపంలో ఒక్కొక్క చోట వినాయకుడిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున ఉదయం సాయంత్రం కుటుంబ సమేతంగా చేరుకుంటూ పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. హనుమకొండలోని అడ్వకేట్స్ కాలనీలో శ్రీ గజానన మండలి ఆధ్వర్యంలో 22 ఏళ్లుగా శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రత్యేక పర్యావరణాన్ని కాపాడుతూ ఉత్సవాలు నిర్వహిస్తున్న ఈ మండపానికి ఉత్తమ జిల్లా యంత్రాంగం అందించే బెస్ట్ గణపతి మండలి అవార్డు దక్కింది. గణపతి నవరాత్రులు గజానన మండలి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఎంతో ఉత్సాహంగా జరుగుతాయండి. ఉదయం సాయంత్రం విశేషంగా పూజలు ఉంటాయి. గణపతి హోమం ప్లస్ కుంకుమ పూజ మహిళలచే నిర్వహించబడుతుంది. గణపతి హోమం చాలా చక్కగా కొన్ని వందల జంటలతో నిర్వహించబడుతుంది. అదేవిధంగా ఉదయము లలితా సహస్రనామ పారాయణము, తర్వాత సాయంత్రము విష్ణు సహస్ర పారాయణము. ప్రతిరోజు మహిళలు చాలా ఒక 100 మంది వచ్చి చూస్తున్నారు కదా, చాలామంది ఎక్కడ జరగదు ఇలా. ఈ గణపతి నవరాత్రుల ఉత్సవాలను మహిళలే ముందుండి నడపడం ప్రత్యేకం. ఉదయం సాయంత్రం పూట స్వామివారికి పూజలతో పాటు నిత్యం భజనలు, పారాయణాలు చేస్తామని మహిళా భక్తులు చెబుతున్నారు. మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో రక్తదానం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెబుతున్నారు. మనం ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాము, కానీ స్పెషల్గా మా కాలనీలో మాత్రము ఇదేంటి డీజేలు ఇలాంటి వాటికి తావివ్వకుండా ఫస్టే అంటే ఒక కమిటీ లాగా వేసుకున్నారు. కమిటీ లాగా వేసుకొని ఫస్టే ఏ రోజు ఏమి కార్యక్రమాలు చేయాలంటే ఈ 9 రోజులే కాకుండా మేము దానికంటే ఒక 15 రోజుల ముందు నుండి ఈ ప్రోగ్రామ్ అంతా కమిటీ లాగా వేసుకొని ప్రోగ్రామ్ ప్రిపేర్ చేసి ఒకరోజు చూసారు కదా, ఒకరోజు శాస్త్రీయ నృత్యం, ఒకరోజు భజన, నిన్న మెడిటేషను, అట్లా ప్రతిరోజు ఇట్లా చేసుకొని ప్రొద్దున విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్నారు, సాయంత్రం లలితా పారాయణాలు చేస్తున్నారు ప్రతి 9 రోజులు. దాంతోపాటు ఏదో ఒక అకేషన్ పెట్టుకొని రాత్రి 10 వరకు ప్రతి ఒక్కరు ఇక్కడే పార్టిసిపేట్ చేసి ఇక్కడే అన్నప్రసాదం కూడా తీసుకొని 9 రోజులు మొదటి రోజు మేము గణపతిని తీసుకొచ్చి ప్రాణప్రతిష్ఠ చేసి ఒక దేవాలయంగా నిర్మించుకొని ప్రొద్దున సాయంత్రము లలిత విష్ణు సహస్రనామ పారాయణం మా మహిళలందరూ కూడా చాలామంది ఈ 9 రోజులు మేము ఒక కుటుంబంలాగా కలిసి ఉండి చివరికి వెళ్ళే ముందు నైట్ మేము భోజనము అన్నప్రసాదం తీసుకొని వెళ్తాము. అంటే ఆ విధంగా మేము అందరము కలిసిమెలిసి ఉంటాము. ఇంట్లో మా ఫెస్టివల్, మా పండగ అన్నట్టుగా ఉంటాము. ముఖ్యంగా ప్రతిదీ మా వినాయకుని కాకుండా మా దగ్గర అవుతున్న సాంస్కృతిక కార్యక్రమాలకే ఇక్కడ కాజీపేట, హన్మకొండ, వరంగల్ 3 ట్రై సిటీస్లో మాదే ఫస్ట్ ప్రైజ్. ఎప్పుడు నెక్స్ట్ ఎగ్రా చేయని బ్లడ్ డొనేషన్ చేస్తారు. మా దగ్గర ఎంజిఎంకి ఇస్తాము. లాస్ట్ ఇయర్ 78 యూనిట్స్, ఈసారి 54 యూనిట్స్. ఇక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకత చాటుకుంటాయి. మన కల్చర్ను భావితరాలకు అందించే తరహాలో ఇక్కడ ప్రోగ్రామ్స్ నిర్వహించడం ఆనవాయితీ. ఒకరోజు భరతనాట్యం, మరో రోజు కోలాటం, ఇంకో రోజు కూచిపూడి, ఇలా నృత్య కళాకారులతో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. విఘ్నాలు తొలగించే దేవునిగా పేరున్న విఘ్నేశ్వరునికి కరీంనగర్ జిల్లాలో అంగరంగ వైభవంగా పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు. పలు ఏరియాల్లో పోటీపడి ఏర్పాటు చేసిన వెరైటీ గణపతులు భక్తితో పాటు వినోదాన్ని పంచుతున్నాయి. మరికొన్ని గణనాథులు సందేశాలు ఇస్తున్నాయి.
కరీంనగర్ మార్వాడి సమాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అక్షింతల గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. వినాయకుడి చేయి భక్తులను ఆశీర్వదిస్తూ తలపై అక్షింతలు వేసేలా ఈ గణనాథుణ్ణి రూపొందించారు. ఇదే మండపంలో ఏర్పాటు చేసిన అన్నమయ్య, వెంకటేశ్వర స్వామి ప్రతిమలతో చేస్తున్న గమ్మత్తు భక్తులను ఆకట్టుకుంటోంది. హుండీలో రూపాయి వేస్తే భక్తి గీతాలు ప్రారంభమై అక్కడున్న అన్నమయ్య ప్రతిమ లోపలికి వెళ్లి వెంకటేశ్వరుని ఆలయం తలుపులు తీసి పూజలు చేస్తున్నట్లుగా తయారు చేశారు. టెక్నాలజీ సహాయంతో రూపొందించిన ఈ గణపతి మండపానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. రామ్నగర్లో ఏర్పాటు చేసిన భారీ సైజు నిలుచున్నట్లుగా రూపొందించిన మట్టి గణపతి ఆ ఏరియా వాసులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఓ చేతిలో డమరుకం, మరో చేతిలో త్రిశూలం ధరించి తండ్రి శివునికి వారసున్నని చెబుతున్నట్లుగా దర్శనమిస్తున్నాడు ఈ భారీ లంబోదరుడు. దాదాపు 2 నెలల క్రితం నుంచి ఉన్న చోటనే ఈ విగ్రహాన్ని తయారు చేశారు. నిమజ్జనం కూడా అక్కడే నీళ్లతో ప్రతిమను కరిగించేలా ఏర్పాటు చేశారు. కరీంనగర్లో చాలా కాలంగా భారీ సైజు వినాయకులను ప్రతిష్ఠిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్న బోయవాడ వాసులు ఈసారి కూడా పెద్ద ఆకారంలో ఉండే గణనాథుణ్ణి ప్రతిష్ఠించారు. ప్రత్యేకంగా రూపొందించిన మండపంలో విద్యుత్ కాంతుల వెలుగుల్లో ఈ వినాయకుడు భక్తుల పూజలందుకుంటున్నాడు. మండపం బయట అర్ధనారీశ్వరుని రూపాలతో విద్యుత్ కాంతులీనుతున్న బొమ్మలు గణపతి మండపానికి ప్రత్యేక శోభను తెస్తున్నాయి. దాదాపు 70 ఏళ్లుగా ఇదే స్థలంలో వినాయకుణ్ణి నిలిపి పూజలు చేస్తున్నారు బోయవాడ వాసులు. ఇక కరీంనగర్ శాస్త్రి రోడ్లోని మరో వినాయకుణ్ణి కూడా వెరైటీగా ఏర్పాటు చేశారు. గణపతి తలపై శివుడు కైలాస పర్వతంపై కొలువుదీరినట్లుగా రూపొందించడమే కాకుండా ఆ కైలాస పర్వతం శివునితో సహా కదులుతున్నట్లుగా తయారు చేశారు. ఓ చేతిలో గండ్రగుడ్డలి, మరో చేతిలో త్రిశూలంతో పాటు శేషనాగును ధరించి వివిధ ఆభరణాలతో కొలువుదీరిన పార్వతీ తనయుణ్ణి చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇలా ఒక్కో గణపతి ఒక్కో రూపంలో దర్శనమిస్తూ కరీంనగర్లో భక్తి భావాన్ని పంచుతున్నారు. వెరైటీ గణనాథులను దర్శించుకుని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో గణపతి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వినాయకుడిని రుద్రాక్షలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. నిత్యం సింధూర వర్ణంలో దర్శనమిచ్చే గణపతి ఇవాళ రుద్రాక్ష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. నిత్యం రద్దీగా ఉండే గణపతి ఆలయం నవరాత్రుల సందర్భంగా భక్తుల రాక మరింత పెరిగినట్టు ఆలయ అధికారులు తెలిపారు. గణపతి నవరాత్రుల్లో భాగంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్యవైశ్య భవన్లో ప్రత్యేక పూజలు చేశారు. గణనాథుడికి 10 లక్షల రూపాయల నోట్లతో అలంకరించారు. నాణ్యాలు, నోట్లతో గణపయ్యకు ప్రత్యేక పూజలు చేశారు. గణేశుడిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు.
శనివారం రోజు కాబట్టి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గడ్డి వెదురు కర్రలతో వినాయకుడిని చేశారు. 50 ఏళ్లుగా పర్యావరణ హితంగా వినాయకుడిని వివిధ ఆకృతుల్లో చేసి ప్రతిష్ఠిస్తున్నట్టు తెలిపారు. ప్రకృతి గొప్పతనాన్ని చాటి చెప్పేలా ఏటా విభిన్న ప్రదర్శనలు ఇస్తున్నట్టు తెలిపారు నిర్వాహకులు. నిమజ్జనం రోజున వినాయకుడి తొండం నుంచి నీరు వచ్చేలా మోటార్లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అక్రమార్జనే ధ్యేయంగా కొందరు అధికారులు హోదాలు స్థాయి మర్చిపోతున్నారు. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్నారు. తోటి ఉద్యోగుల ముందు తల వంచుకుంటూ కటకటాల పాలవుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అటెండర్ల నుంచి గెజిటెడ్ ర్యాంక్ అధికారుల వరకు ఏసీబీ అధికారులకు చిక్కారు. రెవెన్యూ కార్యాలయంలో భూమి రిజిస్ట్రేషన్ చేయాలన్నా, పూర్తయిన పనులకు బిల్లులు మంజూరు చేయాలన్నా లంచాలు డిమాండ్ చేస్తున్నారు కొందరు అధికారులు. వైద్య, విద్య, లేబర్, రవాణా, ఇరిగేషన్, దేవాదాయ శాఖతో పాటుగా పలు శాఖల్లో పనిచేస్తున్న అధికారులు అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆఫీసుల్లోనే మధ్యవర్తులను నియమించుకొని లంచాలు తీసుకుంటున్న విమర్శలు ఉన్నాయి. ఇవ్వకుంటే పనులు చేయకుండా పెండింగ్ పెడుతున్నారని బాధితులు చెబుతున్నారు. 2 నెలల్లో లంచాలు తీసుకుంటున్న 2 జిల్లా స్థాయి అధికారులను అరెస్టు చేశారు ఏసీబీ అధికారులు. మానుకోట జిల్లా రవాణా శాఖ అధికారి గౌస్ పాషా, ప్రైవేట్ అసిస్టెంట్ సుబ్బారావు, కారు డ్రైవర్ రామ్ గోపాల్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ కార్యాలయంపై దాడులు చేసి 45,000 డీటీఓ దగ్గర, డ్రైవర్ నుంచి 16,500, జూనియర్ అసిస్టెంట్ నుంచి 895 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏజెంట్లు, వాహన యజమానుల నుంచి 2,97,38,000 లంచం వసూలు చేసినట్లు విచారణలో తేల్చారు ఏసీబీ అధికారులు. మానుకోట సబ్ రిజిస్టర్ మహమ్మద్ తస్లీమా ఓ వ్యక్తి నుంచి 19,200 తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పరకాల సబ్ రిజిస్టర్ సునీత 80,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఏసీబీ ట్రాపుల్లో 14 మంది దొరికితే అందులో 12 మంది గెజిటెడ్ ఆఫీసర్స్ ఉన్నారనేది గణాంకాలు చెప్తున్నాయి. నిజంగా ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే అత్యధికంగా చదువుకున్న వాళ్ళు, గెజిటెడ్ ఆ పై ర్యాంక్ ఉన్న వాళ్ళు ఎక్కువ అవినీతికి పాల్పడే అవకాశం ఉంది. అటెండర్లు వాళ్ళు వీళ్ళు చేస్తే 500, 1000 అవినీతికి పాల్పడతారేమో, కానీ నిజంగా చదువు జ్ఞానాన్ని ఇస్తే ఆ జ్ఞానం తప్పుల మధ్య తేడాను తెలిపితే ఎందుకు ఈ తప్పు చేస్తున్నాము? ప్రజలకు సేవను అందించాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి అధికారులు మళ్ళీ మనకు వచ్చేటువంటి వేతనం కూడా వాళ్ళకి సరిపోతుంది, కానీ వాళ్ళు పక్కదారి పట్టి వివిధ పనులు చేయడం వల్ల ఇది వాళ్ళకి ఇప్పుడు కాదు, రేపు ఫ్యూచర్ జనరేషన్ లాస్ట్ అయితే. కొందరు అధికారులు ఏసీబీ అధికారులకు చిక్కిన తర్వాత మళ్లీ ఉద్యోగాల్లోకి వచ్చి అదే పని చేస్తున్నారు. ఆఫీసుల్లో పైసలు ఇస్తేనే పనులు చేస్తున్నారని స్వచ్ఛంద సంస్థకు చెందిన ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన వారిని సర్వీస్ నుంచి తొలగించేలా ప్రభుత్వం చట్టాలు తీసుకురావాలంటున్నారు. గెజిటెడ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి శాశ్వతంగా ఉద్యోగం నుంచి టర్మినేట్ చేసేటువంటి ఒక చట్టాలలో మార్పులు వస్తే మాత్రమే ఇలాంటి, ఎందుకంటే గెజిటెడ్ ర్యాంక్ కలిగినటువంటి వాళ్ళు రాష్ట్ర స్థాయి ఉద్యోగి స్థాయి అధికారి, ఇట్లాంటి అధికారులకు కుటుంబాన్ని పోషించడం కాకుండా ఇంకో తరం తినేటువంటి ఒక ఆదాయం వస్తుంది జీతం ద్వారా. అన్ని శాఖల అధికారులు లంచాలకు మరుగుపడి పైసలు ఇయ్యందే ఫైల్ కదలడం లేదు. చిన్న స్థాయి అధికారి నుండి పెద్ద స్థాయి అధికారి వరకు కూడా ఈ డబ్బులు ఇవ్వందే ప్రతి ప్రభుత్వ కార్యంలో ఫైల్ కదలడం లేదు. ఈ లంచం ఇస్తేనే పనులు అవుతున్నాయి అనే ధోరణిలో ప్రభుత్వ అధికారులు లంచాలకు మరగబడిన. అదే స్థాయిలో కూడా ప్రజలు కూడా ఎందుకు ఇవ్వాలో ప్రశ్నించే స్థాయిలో ప్రశ్నించకుండా తమ పని అయిపోతుందే పర్వాలేదని ఎంతో కొంత డబ్బులు ముట్ట చెప్పేసి పని పూర్తి చేసుకున్నారు. లంచాలు ఇవ్వలేని వారు ఏసీబీని ఆశ్రయించి అధికారులను. తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఆయన రాక కోసం తిహార్ జైలు దగ్గర భారీగా మోహరించారు ఆప్ నేతలు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ తో పాటు మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జైలు దగ్గర వెయిట్ చేస్తున్నారు. వర్షం పడుతున్నా లెక్క చేయడం లేదు, నినాదాలు చేస్తూ డాన్సులు చేస్తున్నారు. ఇప్పటికే స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకుంటున్నారు ఆప్ నాయకులు. ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఉదయం కండిషన్లతో కూడిన బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. 10 లక్షల పూచీకత్తుతో పాటు 2 ష్యూరిటీతో బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం. ట్రయల్ కోర్టు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది సుప్రీం. కేజ్రీవాల్ దాదాపు 6 నెలల తర్వాత కేజ్రీవాల్ తిహార్ జైలు నుంచి రిలీజ్ కానున్నారు. సిబిఐ కేసులో బెయిల్ ఇస్తూ తీర్పునిచ్చింది జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ బుయాన్ ధర్మాసనం.
ఇప్పటికే ఈడీ కేసులో కేజ్రీవాల్కు బెయిల్ వచ్చింది. సిబిఐ కేసులో బెయిల్ రాకపోవడంతో ఇన్ని రోజులు తీహార్ జైల్లో ఉన్నారు ఢిల్లీ సీఎం. తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఆయన రాక కోసం తీహార్ జైలు దగ్గర భారీగా మోహరించారు ఆప్ నేతలు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్తో పాటు మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జైలు దగ్గర వెయిట్ చేస్తున్నారు. వర్షం పడుతున్నా లెక్క చేయడం లేదు. నినాదాలు చేస్తూ డాన్సులు చేస్తున్నారు. స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకుంటున్నారు ఆప్ నాయకులు. अरे यहीं आएंगे भाई, यहीं आएंगे। स्पीच चल रही है, स्पीच चल रही जिनकी कृपा से आज मैं आप लोगों के बीच में बाहर आता हूं। लाखों करोड़ों लोगों का शुक्रिया अदा करना चाहता हूँ। लाखों लोगों ने मन्नत मांगी, लाखों लोगों ने दवाई की, आशीर्वाद भेजे, प्रार्थना की, मंदिर गए, मस्जिद गए, गुरुद्वारे गए, उन सब लोगों का मैं शुक्रिया अदा करना चाहता हूँ। इतनी बारिश में इतनी बड़ी संख्या में आए, दोस्तों मेरा जीवन देश के लिए समर्पित है। मेरे जिंदगी का एक एक पल, मेरे शरीर का एक एक कतरा, मेरे खून का एक एक कतरा देश के लिए समर्पित है। मैंने जिंदगी में बहुत संघर्ष किया है, बहुत बड़े संघर्ष किए, जिंदगी में बहुत मुसीबतें झेली है, लेकिन हर कदम पे भगवान ने मेरा साथ दिया। कि केजरीवाल को जेल में डाल देंगे तो केजरीवाल के हौसले टूट जाएंगे। आज मैं आपको कहना चाहता हूं, मैं जेल से बाहर आया हूं, मेरे हौसले 100 गुना ज्यादा बढ़ गए हैं। मेरी ताकत 100 गुना ज्यादा बढ़ गई है। इनकी जेल की मोटी मोटी दीवारें, इनकी जेल की सलाखें केजरीवाल के हौसले को कमजोर नहीं कर सकती। मैं भगवान से प्रार्थना करता हूं, जैसे आज तक ऊपर वाले ने मेरे को रास्ता दिखाया, ऊपर वाले ने मेरे को ताकत दी, ऐसे ही भगवान मुझे रास्ता दिखाता रहे, मैं देश की सेवा करता रहूं। और ये जितनी राष्ट्र विरोधी ताकतें हैं जो देश के विकास को रोक रही हैं, जो देश को बांटने का काम कर रही हैं, जो देश को अंदर से कमजोर करने का काम कर रही हैं, जिंदगी भर में इनके खिलाफ लड़ा हूं, आगे भी ऐसे ही लड़ता रहूंगा। भारत माता की। నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కంటిన్యూ అవుతోంది. 2 క్రస్ట్ గేట్లను 5 అడుగులు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 61,479 క్యూసెక్లుండగా వచ్చిన నీటిని వచ్చినట్లుగా వదులుతున్నారు. సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా పూర్తి స్థాయిలో నీరు చేరింది.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.